అందరికీ నమస్కారం. మరి ఈ సంవత్సరం 2025-26 కేటాయించినటువంటి బడ్జెట్ మరి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరిగే విధంగా ఉంది. మరి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ని అందరూ ఆమోదిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మేరకు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం. దాదాపు 3,04,965 కోట్లు ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగింది. దీంట్లో ముఖ్యంగా మహిళలకి, అలాగే యువకులకి, ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. ముఖ్యంగా రైతులకి 24,000 కోట్ల పైచీలకు ఈసారి మరి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది. దాంతో పాటు హెల్త్ కు సంబంధించి 12,000 కోట్లు, అంటే ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విధానంలో ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయము విద్య. ప్రతి ఒక్కరూ చదువుకొని ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సంపాదించాలనే ఒక గొప్ప నిర్ణయంతో, ఎవరు కూడా నిరుద్యోగిగా ఉండొద్దనే ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సలహాల సూచనల మేరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు అలాగే మంత్రులందరూ కూడా నిర్ణయించినటువంటి ఈ యొక్క విద్యకి సంబంధించినటువంటి అంశంలో 34,000 కోట్ల పైచీలకు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. మరి రాజీవ్ యువ వికాసం, దీంట్లో భాగంగా యువకులకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే యువకులకి 1,411 కోట్లు ఈ బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కింద సాధ్యమైనంత వరకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇంకొకటి, ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున పడుతున్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ, ఇది ఒక ఉద్యమం లాగా ఉధృతమైనప్పటికీ ఇప్పుడు ఒక కొలికి వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సమన్యాయం చేసే విధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ చేసి వదిలిపెట్టకుండా ఈ వర్గీకరణతో పాటు వాళ్ళకి 11,000 పైచిలుకు కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్, బీసీ కులగణన సర్వేలో 56%కి మించి ఉన్నటువంటి బీసీలకి న్యాయం చేయాలనే ఒక ఆలోచనతోటి మరి 42%కి ప్రతి ఒక్క రిజర్వేషన్ లో వాళ్ళకి అవకాశం కల్పించడానికి మరి రిజర్వేషన్ ఇచ్చి కూడా ఊరుకోకుండా 11,405 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల హామీలో ఒక భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే దిశలో చూడాలని దాదాపు 56,000 కోట్లు కూడా ఈ 6 గ్యారంటీలకు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైనా ఒక మాట చెప్పిందంటే ఆ మాటకి కట్టుబడి ఖచ్చితంగా చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా సామాజిక న్యాయంతో సమతుల్యంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈ రోజు ఎస్సీ, బీసీ, సబ్బండ వర్గాలందరూ కూడా హర్షించదగ్గ విషయము. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సామాజిక న్యాయంతో ఉండాలనే ఆలోచనతోటి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మకమైన ఈ బడ్జెట్ బిల్లుని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. మరి అందరికీ న్యాయం జరగాలని, న్యాయం జరుగుతుంది అని కూడా నమ్ముతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క బడ్జెట్ ని అంచెలంచెలుగా అందరికీ అందేటట్లు, అందరికీ సమన్యాయం జరిగేటట్లు చూస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. Sorry, it's DJ.